చిత్ర నేనొక అనాథని నేనే పైకి వచ్చాను అని తనకు తానే గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. వినోద్ గారు మీరు చిత్రని పెళ్లి చేసుకొని తనకి లైఫ్ ఇచ్చారా అని మీడియా అడుగుతూ ఉంటే, లేదు చిత్ర చాలా మంచి అమ్మాయి. నేను తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని వినోద్ చెప్తాడు. అయితే ఈ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం కూడా మీరే పెట్టేసి చిత్రని దగ్గర ఉండి ఎంకరేజ్ చేస్తున్నారా అని మీడియా అడగటంతో, కాదు ఈ షాపు ఓపెనింగ్‌కి కావాల్సిన ఇన్వెస్ట్‌మెంట్ అంతా కూడా మా అన్నయ్య మాకు ఇచ్చాడు. మా అన్నయ్యే కనుక ఈ ఇన్వెస్ట్‌మెంట్ డబ్బులు ఇచ్చి మా భుజం తట్టకపోయి ఉంటే ఈరోజు మేము ఈ షాప్ ఓపెన్ చేసే వాళ్ళమే కాదు. ఈ క్రెడిట్ అంతా మా అన్నయ్యదే అని వినోద్ చెప్తారు. అమర్ గారు మీ తమ్ముడికి ఇన్వెస్ట్‌మెంట్ ఇచ్చి భుజం తడుతూ అలాగే తోడికోడలైన భాగి గారు చిత్రకి సపోర్ట్‌గా నిలుస్తున్నారనమాట. మీ ఇద్దరి జంట చూడ ముచ్చటగా ఉంది. ఎంతైనా మీరిద్దరూ చాలా గ్రేట్ అని మీడియా పొగుడుతూ ఉంటుంది. ఈ వినోద్‌కి ఎప్పుడు ఏం చెప్పాలో కూడా తెలీదేంటి మనోహరి అని చిత్ర మండిపడుతూ ఉంటే, ఆ! అమర్ రాముడైతే ఈ వినోద్ లక్ష్మణుడు కదా! అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అని మనోహరి చెప్తుంది. ఇంతకీ ఈ షాపు ఓపెనింగ్‌ని ఎవరి చేత చేయిస్తున్నారు అని మీడియా ఆవిడ అడుగుతూ ఉంటే, నేనంటూ చిత్ర నాన్న అక్కడికి వస్తాడు. ఇతనేంటి ఇక్కడికి వచ్చాడు అని చిత్ర, మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతకీ మీరెవరు సార్ అని మీడియా ఆవిడ ప్రశ్నిస్తూ ఉండటంతో, నేను చిత్రకి తండ్రి కాని తండ్రిని. చిత్ర అనాథ అయితే మేమే పెంచుకొని పెద్ద చేశాము. చిత్రకి అన్ని రకాలుగా మేమే దగ్గర ఉండి చూసుకున్నాము. కానీ చిత్ర మమ్మల్ని చాలా బాగా చూసుకుందిలే అని అతను డబల్ మీనింగ్‌లు వచ్చేటట్లు మాట్లాడుతూ ఉంటాడు. చిత్ర, అతను నోరు విప్పాడంటే నీ గుట్టు మొత్తం రట్టయిపోతుంది. ఏదో ఒకటి చేసి అడ్డుకో అని మనోహరి చెప్తుంది. నాన్న ఏంటి మీరు మాత్రమే వచ్చారు, అమ్మ రాలేదేంటి అని చిత్ర అడుగుతూ ఉంటుంది. మీ అమ్మ కూడా రావాలనే అనుకుందమ్మా కానీ అని అతను చెప్తూ ఉంటే, చూడండి మా నాన్న వస్తాడని నేను కూడా అనుకోలేదు. యాక్చువల్గా మా నాన్న చేతే ఓపెనింగ్ చేయిద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు వచ్చాడు కదా, నేను మా నాన్నని రెడీ చేసి తీసుకువస్తాను. మీరు ఇక్కడే ఉండండి, మా నాన్న చేతే నేను ఓపెనింగ్ చేయిస్తాను అని పంచె కట్టుకు వచ్చిన అతన్ని చిత్ర లాక్కు వెళ్తుంది. నాన్న మీకు దండం పెడతాను, మీడియా ముందు నా పరువు తీయకు అని చిత్ర దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. నువ్వు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నావో మాకు తెలుసు కదా, నేను మీడియాకి నిజం చెప్పే తీరుతాను అని అతను అంటుంటే, ప్లీజ్ నాన్న దండం పెడతాను నాన్న, నేను నీతో మాట్లాడుతున్నాను కదా అని చిత్ర వేడుకుంటూ ఉంటే, నాతో ఎంత బాగా ఫోన్లో మాట్లాడావో నేను కూడా చూశాను కదా, నీ గుట్టు బయట పెడతాను అని అతను అరుస్తూ ఉంటాడు. ఏంటి మేడం ఎంతసేపు, మాకు టైం అవుతోంది అని మీడియా వాళ్ళు మనోహర్ని ప్రశ్నిస్తూ ఉంటారు. అంటే చిత్ర వాళ్ళ నాన్న చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నాడు, వచ్చేస్తారు 5 మినిట్స్ అంతేనని మనోహరి కవర్లు చేస్తూ ఉంటుంది. ఏమండి ఇప్పుడు చిత్ర వాళ్ళ నాన్న నోరు విప్పాడంటే ప్రాబ్లం అయిపోతుంది కదండి, వినోద్ మళ్ళీ చాలా బాధపడతాడు అని బాగి అంటే, అవును బాగి అతను నిజం చెప్పకుండా ఉంటే అంతే చాలు అని అమర్ అంటాడు. సార్ మీడియా వాళ్ళని నేనేమైనా మేనేజ్ చేసేయమంటారా అని రాథోడ్ అంటే, అవసరం లేదు రాథోడ్, అతను ఎవరి ముందు నోరు విప్పకుండా ఉంటే అంతే చాలు అని అమర్ అంటాడు. నాన్న దయచేసి నా పరువు తీయకు, మీకేమేం కావాలో నేను అన్నీ చేస్తాను, ముందు రెడీ అవుదుర్రండి అని అతనికి మంచి డ్రెస్ వేయించి చిత్ర తీసుకువస్తుంది. నాన్న ఓపెనింగ్ చేయండి నాన్న అని చిత్ర దగ్గర ఉండి అతని చేత రిబ్బన్ కట్ చేయిస్తుంది. అందరూ లోపలికి రండి అని చిత్ర, మనోహరి అందరూ చెప్తూ ఉంటారు. అలా లోపలికి రాగానే చిత్ర మళ్ళీ ఆయన్ని పక్కకు లాక్కు వెళ్ళి, నాన్న దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని వేడుకుంటూ ఉంటే, లేదు ఈరోజు నీ గురించి వినోద్కి ఆ మీడియా వాళ్ళకి మొత్తం నిజం చెప్పే వెళ్తాను అని అతను వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. చూడు నాన్న అలా చెప్పడం వల్ల మీకేం వస్తుంది, ఇప్పుడు మీరు నా డబ్బుల కోసమే వచ్చారని నాకు అర్థమవుతుంది, ముందు ఇక్కడి నుంచి వెళ్తారా లేదా అని చిత్ర వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. చూడు మేము పాముకి పాలు పోసి పెంచాము, నీ డబ్బులు మాకెందుకు, నువ్వు ఎలాంటి దానివో వినోద్కి అర్థమయ్యేలా చెప్తాము, నీలాంటి వాళ్ళు ఉండాల్సింది ఇక్కడ కాదు జైల్లో ఉండాలి, నీ వల్ల మేము నష్టపోయింది సరిపోదా, అసలు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నష్టాలు వస్తూ ఉంటాయి, నువ్వు ఈ కుటుంబాన్ని నాశనం చేయటానికే ఈ కుటుంబంలో అడుగుపెట్టావు, మా కుటుంబంలో వీళ్ళ కుటుంబం కూడా మారిపోకూడదనే నేను నిజం చెప్పటానికి వచ్చాను, ఈరోజు నీ గుట్టు మొత్తం కూడా చెప్పి తీరాల్సిందే అని అతను అంటే, చూడు నాన్న మీ ప్రాణాలే పోతాయి జాగ్రత్త, మీరు నేను చెప్పింది వినకపోతే ప్రాణాలు తీసేస్తా జాగ్రత్త అని చిత్ర మరీ మరీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, అక్కడ మీ అమ్మ హాస్పిటల్లో ఉంది, నేను ఉంటే ఎంత పోతే ఎంత, ఈరోజు నీ గురించి నిజం చెప్పే వెళ్తాను అని చిత్ర దండం పెట్టి వేడుకుంటూ వార్నింగులు ఇస్తున్నా కూడా అతను వినోద్ దగ్గరికి లిఫ్ట్లో బయలుదేరి వెళ్తూ ఉంటాడు. మనోహరి ఆ ముసలాడు వెళ్తున్నాడు, ఏదో ఒకటి చేసి నన్ను కాపాడు మనోహరి అని మనోహరికి దండం పెడుతూ చేతులు పట్టుకుని చిత్ర బతిమలాడుతూ ఉంటుంది. బాగుంది చిత్ర, నువ్వు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు,
అమర్ డబ్బులు ఇవ్వగానే బీరువాలో పెట్టుకుంటూ నువ్వేం మాట్లాడావో నాకు అర్థం కాలేదనుకున్నావా? అసలు నీకు నేను హెల్ప్ చేయటం ఏంటి? నువ్వు ఎలాంటి దానివో నా అంత బాగా ఇంకెవరికి తెలిసి చెప్పు. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వే చేసుకో. నేనైతే ఎటువంటి హెల్ప్ చేయను అని మనోహరి చెప్తుంది. చేయవా? సరే అయితే నేనే వాడి ప్రాణాలు తీసేస్తాను అని చిత్ర వెళ్తుంది. హే ఆగువే ఆగు అంటూ మనోహరి వెనకాలే పరుగులు పెడుతూ ఉంటుంది. ఏవండి ఆయన వెళ్తున్నాడండి అని బాగి అనడంతో అవును మనం ఏదో ఒకటి చేసి వినోద్కి అతను నిజం చెప్పకుండా అడ్డుకోవాలి. పదండి మనం స్టెప్స్ మీద వెళ్దాం అని అమర్ బాగి రాథోడ్ స్టెప్స్ పై పరుగులు పెడుతూ ఉంటారు. చిత్ర టెర్రస్ పైకి వెళ్ళి అక్కడ లిఫ్ట్ బటన్ని ఆఫ్ చేసేస్తుంది. దాంతో లిఫ్ట్ ఆగిపోవటంతో అయ్యో ఎవరైనా బయట ఉన్నారా, లిఫ్ట్ ఆగిపోయింది అని లిఫ్ట్లో ఉన్న చిత్ర వాళ్ళ నాన్న అరుస్తూ ఉంటాడు. ఏమండి లిఫ్ట్ ఆగిపోయిందండి అని బాగి కంగారు పడుతూ ఉంటుంది. అవును షోరూమ్ అంతా కూడా పవర్ ఉంది కానీ లిఫ్ట్ ఒక్కటే ఆగిపోయిందంటే చిత్ర పవర్ బటన్ని ఆపేసినట్లు ఉంది. రాథోడ్ నువ్వు పైకి వెళ్ళి ఆ పవర్ బటన్ ఆఫ్లో ఉంటే వెంటనే ఆన్ చేసేసేయ్ అని అమర్ లిఫ్ట్ డోర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఏమండి మీరు బ్రీతింగ్ తీసుకోండి మేము లిఫ్ట్ని ఓపెన్ చేస్తున్నాం అని బాగి లోపల ఉన్న అతనికి చెప్తూ ఉంటుంది. అతడికి అప్పటికే కొంచెం కొంచెంగా బ్రీతింగ్ తీసుకోవటం కష్టమైపోతూ ఉంటుంది. అయ్యయ్యో ఈ చిత్ర ఏం చేస్తుంది? మొట్టమొదటి రోజే షాపింగ్ మాల్‌లో శవం లేస్తే అదొక బ్యాడ్ పబ్లిసిటీ అవుతుంది. ఈ చిత్ర ఏం చేస్తుందో అర్థమే కావటం లేదు అని మనోహరి ఇదంతా చూస్తూ కంగారు పడుతూ ఉంటుంది. తర్వాత చిత్ర లిఫ్ట్ వైర్‌ని కట్ చేస్తూ ఉంటుంది. ఆ లిఫ్ట్ వైర్‌ని కట్ చేస్తే లిఫ్ట్ డమాలని కింద పడి అతను చనిపోవాలన్న ప్లాన్‌తో ఒక పెద్ద కటింగ్ ప్లేయర్ తీసుకొని ఆ ఇనుప వైర్‌ని కట్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే రాథోడ్ పైకి వెళ్ళి లిఫ్ట్ బటన్‌ని ఆన్ చేసేస్తాడు. దాంతో చిత్రకి కరెంట్ షాక్ కొట్టి ఉన్న పళంగా కింద పడిపోతుంది. ఏవండి లిఫ్ట్ పనిచేస్తోందండి పైప్ ఫ్లోర్‌కి వెళ్తోంది అని బాగి చెప్పడంతో అయితే పద మనం చిత్ర వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్దాము అని అమర్ బాగి మళ్ళీ పరుగులు పెడుతూ మెట్లు ఎక్కుతూ ఉంటారు. చిత్ర కాసేపటికి తేరుకొని అమ్మో వినోద్ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేస్తున్నట్లు ఉన్నాడు అని మళ్ళీ లేచి పరుగులు పెడుతూ వాళ్ళ నాన్న దగ్గరికి వస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే అతను వినోద్ దగ్గరికి వెళ్ళి బాబు నీతో మాట్లాడాలని చెప్తూ ఉంటే అమర్ బాగి చిత్ర వాళ్ళు పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. చెప్పండి అంకుల్ ఏం మాట్లాడాలి అని వినోద్ అడుగుతూ ఉంటే బాబు నన్ను ఇక్కడికి రమ్మని ఎవరూ కూడా పిలవలేదు చిత్ర, అసలుకే పిలవలేదు. నా భార్య హాస్పిటల్లో సర్జరీ కోసం ప్రాణాలతో పోరాడుతూ ఉంది అని అతను చెప్తూ ఉంటాడు. బాబాయ్ గారు అని బాగి చిత్ర అడ్డుకుంటున్నా కూడా అతను ఏమాత్రం వినకుండా చెప్పేస్తూ ఉంటాడు. ఏంటి మిమ్మల్ని చిత్ర పిలవలేదా ఏంటి చిత్ర, మీ అమ్మ హాస్పిటల్లో ఉంటే నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి అని వినోద్ నిలదీస్తూ ఉంటాడు. అంతేకాదు బాబు చిత్ర గురించి మీకు తెలియని నిజాలన్నీ నేను చెప్పాలి, అసలు చిత్ర ఏం చేసిందంటే అని చెప్తూ ఉంటే వినోద్ నువ్వు ముందు కిందికి వెళ్ళి గెస్ట్లను అందరినీ కూడా వాళ్లకు ఏమేం కావాలో చూసుకో, తర్వాత మాట్లాడుకుందాం ఏదైనా ఉంటే అని అమర్ అంటాడు. అది కాదన్నయ్య అతనేదో మాట్లాడాలి అంటున్నారు కదా చిత్ర గురించి అని వినోద్ అంటుంటే లేదు అవసరం లేదని చెప్తున్నా కదా అని అమర్ అంటాడు. బాబు ఇది నీకు చాలా ఉపయోగపడే విషయం, చాలా మంచి విషయం, వినాల్సిందే అని రావు గారు అంటుంటే చూడండి రావు గారు నాకంతా తెలుసు, ఇప్పుడు వినోద్కి మీరేమీ చెప్పాల్సిన అవసరం లేదు. వినోద్ నిన్ను వెళ్ళమని చెప్తున్నా కదా రాథోడ్ వినోద్ని కిందికి తీసుకువెళ్ళు అని అమర్ చెప్పడంతో రా అంటూ రాథోడ్ వినోద్ని లాక్కు వెళ్తాడు. అదేంటి బాబు నేను నిజం చెప్తుంటే ఎందుకు బాబు నువ్వు అడ్డుకుంటున్నావు? అసలు నా భార్య చావు బతుకుల్లో ఉంటే మీ చావు మీరు చావండని ఈ చిత్ర అనింది. అసలు మా ఆస్తి అంతా కూడా నాశనం చేసింది, మమ్మల్ని రోడ్డు మీదకి వచ్చేలా చేసింది ఈ చిత్ర. మరి ఈ చిత్ర గురించి వినోద్కి చెప్తుంటే ఎందుకు బాబు అడ్డుకుంటున్నారని రావు గారు నిలదీస్తూ ఉంటే చూడండి రావు గారు మీరు వినోద్ మంచి కోరుకునే వారైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అమర్ చెప్తూ ఉంటాడు. చిత్ర మనోహరి ఇదంతా వింటూ ఉంటారు.